వెల్కమ్ టు టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్ అండి. టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీ సతీష్ అడప 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ అండ్ రీసెర్చ్. షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం మా వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి. మా వాట్సాప్ నంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఈరోజు 6 ఆగస్ట్ 2025 మార్కెట్ విశ్లేషణ చూద్దాం. మార్కెట్ ఒకసారి విశ్లేషిద్దాం. నిఫ్టీ 50 ఒకసారి చూసుకుంటే ప్రీవియస్ క్లోజ్ 24,649లో క్లోజ్ అయిన మార్కెట్ ఓపెనింగ్ 24,641 దగ్గర, అంటే దాదాపు ఫ్లాట్గా ఓపెన్ అయింది. -8 పాయింట్లు అయినా కానీ అండ్ ఒక నెక్స్ట్ స్టేజ్లో 24,671 దాకా వెళ్ళింది. ఒక 30 పాయింట్స్ రైజ్ అయింది. రైజ్ అయ్యి మళ్ళీ బాగా డౌన్ ఫాల్ అయిందండి. మార్కెట్ 24,539 దాకా వచ్చింది. 100 పాయింట్స్ దాకా మనకి లోకి వెళ్ళిన మార్కెట్ 75 పాయింట్లు మైనస్తో ట్రేడ్ అవుతూ 24,574 దగ్గర క్లోజ్ అయింది. అండ్ సెన్సెక్స్ ఒకసారి చూద్దాం. $80,710 దగ్గర ప్రీవియస్ క్లోజ్ అయిన మార్కెట్ 80,694 దగ్గర ఓపెన్ అయిందండి. అంటే దాదాపు 20 పాయింట్స్ మైనస్లో ట్రేడ్ అయింది, ఓపెన్ అయింది. అండ్ 80,834 దాకా హైకి వెళ్ళిన మార్కెట్ 80,448లో చూసింది మార్కెట్. చివరాఖరికి ఒక 166 పాయింట్లు మైనస్తో 80,543 దగ్గర మనకి క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఒకసారి గమనిద్దామండి. బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూసుకుంటే మనకి ప్రీవియస్ క్లోజ్ 55,360 దగ్గర క్లోజ్ అయిన మార్కెట్ ఒక 30 పాయింట్స్ తక్కువగా, అంటే లాస్లో ట్రేడ్ అవుతూ 55,329 దగ్గర మనకి ఓపెన్ అయిందండి. అండ్ 55,559 దాకా మనకి వెళ్ళిన హైకి వెళ్ళిన మార్కెట్ ఈరోజు 55,227లో కూడా చూసింది మార్కెట్. అండ్ 50 పాయింట్స్ ప్లస్తో పాజిటివ్గా మనకి బ్యాంక్ నిఫ్టీ ముగిసిందండి. నిఫ్టీ సెన్సెక్స్ మాత్రం నెగిటివ్లో ముగిసిన మార్కెట్లో ఇది మాత్రం పాజిటివ్గా క్లోజ్ అయింది. 55,411 దగ్గర మనకి క్లోజ్ అయింది మార్కెట్. అండ్ ఒకసారి ఆప్షన్స్ డేటా ఒకసారి చూద్దాం. నిఫ్టీ 50 ఆప్షన్స్ డేటా ఒకసారి పరిశీలిస్తే నిఫ్టీ 50 ఈరోజు మనకి మార్కెట్ అనేది లాసుల్లో నడిచింది కాబట్టి ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్ అన్నీ కాస్త లాభపడ్డాయి, కాల్ ఆప్షన్స్ అన్నీ నష్టపోయాయి, గమనించగలరు. షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ స్పెషలిస్ట్. షేర్ మార్కెట్లో మీకు సలహాలు సూచనలు కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చండి. షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ స్పెషలిస్ట్, 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ అండ్ రీసెర్చ్. ఇలాంటి అవకాశం మీకు మళ్ళీ రాదండి, మీ జీవితంలో రాదు. అలాగే సలహాలు సూచనలు చెప్పేవాళ్ళు. ఒకసారి మనం ఆప్షన్స్ చార్ట్ ఒకసారి పరిశీలిద్దాం. ఫస్ట్ ఐటెం తీసుకొని నిఫ్టీ 50 ఆప్షన్స్ ఇందామని ఫస్ట్ ఐటెం తీసుకున్నామండి, గమనించగలరు. ఈరోజు స్కాల్ప్ చేసామండి. ఈరోజు ఆప్షన్స్లో చక్కగా ఒక 50 పాయింట్స్ వచ్చినాయి. అంటే 30 పాయింట్స్కి ఒకసారి, 20 పాయింట్స్కి ఒకసారి మేము స్కాల్ప్ చేసాం. 50 పాయింట్స్ మేము ఆప్షన్ స్కాల్పింగ్లో మేము చూపెట్టాము. ఆన్లైన్లో లైవ్లోనే ఉంటుంది, మా లైవ్ వీడియో చూస్తే తెలుస్తుంది. మీకు స్కాల్పింగ్లో కానీ, స్వింగ్ ట్రేడింగ్లో కానీ, ఇన్వెస్ట్మెంట్లో కానీ, పొజిషన్ ట్రేడింగ్లో కానీ మీకు సలహాలు సూచనలు కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. చూసారుగా, ఇది కాల్ సైడ్ మనకి చార్ట్ ఇంత ఓపెనింగ్ నుంచి కాస్త నెగిటివ్గానే మనకి ట్రేడ్ అయినాయి కాల్ సైడ్ చార్ట్లు అన్నీ. అండ్ పుట్ సైడ్ చార్ట్లు చూడండి, ఫ్లాట్గా మనకి ట్రేడ్ అయ్యి
సెన్సెక్స్ ఆప్షన్స్ డేటా ఒకసారి పరిశీలిద్దాము. సెన్సెక్స్ కూడా ఈరోజు మనకి నెగిటివ్గానే ట్రేడ్ అయింది. సో కాల్ సైడ్ ఆప్షన్స్ అన్నీ మనకి నెగిటివ్గానే ఉంటాయి. పుట్ సైడ్ ఆప్షన్స్ మాత్రం కాస్త పాజిటివ్లో ట్రేడ్ అవుతాయి. షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం సంప్రదించండి. షేర్ మార్కెట్ ఆస్ట్రేలియా స్పెషలిస్ట్ అండ్ షేర్ మార్కెట్ రీసెర్చ్ ఇన్ 20 years. అండ్ ఒకసారి గురువారం పొజిషన్ ఒకసారి మాట్లాడుకుంటే, గురువారం ఈ అమెరికా ట్రంప్ గారు విధించే ట్యాక్స్ల వల్ల గురువారం మార్కెట్ భారీ ఎత్తున పతనం అయ్యే అవకాశం ఉంది. దానిలో ఎలాంటి సందేహం లేదు. జాగ్రత్తగా ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. గురువారం మాత్రం అడిషనల్గా 25% ఎక్సెస్ ట్యాక్స్ వేస్తా అంటున్నారు మన ట్రంప్ గారు. సో మార్కెట్స్ పతనం అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం మమ్మల్ని సంప్రదించవచ్చండి. మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ స్పెషలిస్ట్, 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ ఇన్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ. సెన్సెక్స్ ఒకసారి చార్ట్స్ వస్తాయి గమనిస్తే, కాల్ సైడ్ అన్నీ మనకి నష్టాలతో ముగిసినాయి. ఎందుకంటే మార్కెట్ డౌన్ఫాల్ ఉంది కాబట్టి. అండ్ ఇటు సైడ్ కొద్దిగా ఫ్లాట్ కట్టాడు, కొద్దిపాటి లాభాలు వచ్చినాయి ఈరోజు. గురువారం రోజు ట్రేడింగ్ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా చేయండి. నెగిటివ్ న్యూస్ వచ్చింది కాబట్టి ఇండియన్ మార్కెట్స్కి నెగిటివ్ న్యూస్. మన యుఎస్ మార్కెట్స్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 25% ఎక్స్ట్రా ట్యాక్సెస్ విధించారు కాబట్టి ఇండియన్ మార్కెట్స్ భారీ ఎత్తున డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ జాగ్రత్త. మీ ఇన్వెస్ట్స్ ఏ రంగాల్లో ఉన్నాయో ఒకసారి పరిశీలించుకొని ఆయా రంగాలను సరిచూసుకోవాలి. మీరు అవసరమైతే మీరు తీసేసి మళ్ళీ పెట్టుకోండి. ఇదంతా మనకి సెటరేట్ అయ్యేదాకా మీరు ఇన్వెస్ట్మెంట్స్ యుఎస్ లింక్డ్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటే వాటిలో మీరు ఏమైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే మీరు జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఇన్వెస్టర్స్ కూడా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. లాస్లు అయ్యే బదులు ఇప్పుడే తీసేసుకొని మీరు మళ్ళీ రీఎంట్రీ అవ్వచ్చు మొత్తం సెటిల్ అయ్యాక. షేర్ మార్కెట్ ఆస్ట్రేలియా స్పెషలిస్ట్ అండి. షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ సతీష్ షడప, 20 years of experience in share market astrology and research. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ డేటా ఒకసారి మనం చూస్తున్నాం. గురువారం ట్రేడ్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలండి. యూఎస్ నుంచి మనకి వచ్చినాయి 25% ఎక్స్ట్రా ట్యాక్సెస్ అని. సో మార్కెట్ భారీ ఎత్తున పతనమయ్యే అవకాశం ఉంది కాబట్టి ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి అండ్ ఇన్వెస్ట్ చేయండి. ఈ వ్యవహారం సెటిల్ అయ్యేదాకా ఇన్వెస్టర్స్ ఆ ప్రొడక్ట్స్ వైపు వెళ్ళకుండా ఉండడం మంచిది.
ఈరోజు స్కాల్ప్ చేసామండి. చక్కగా 2 ఐటమ్స్ 30 పాయింట్స్కి ఒకటి 20 పాయింట్స్కి ఒకటి స్కాల్ప్ చేసాం. ఎగ్జాక్ట్గా మేము తీసుకున్న పాయింట్ నుంచి కరెక్ట్గా 30 పాయింట్స్ ఒకటి 20 పాయింట్స్ ఒకటి మార్కెట్ ఇచ్చిందండి. మార్కెట్లో మేము కాల్స్ తీసుకొని చక్కగా లాభాన్ని పొందాం. పడుతున్న మార్కెట్లో మనం స్కాల్ప్ చేయటం అంటే కాల్ సైడ్ అది లాభాలను స్వీకరించడం అంటే మాటలు కాదు. మీకు ఈ షేర్ మార్కెట్లో సలహాలు సూచనలు కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చండి. మీ షేర్ మార్కెట్ హాస్టల్ స్పెషలిస్ట్, 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ షేర్ మార్కెట్, మీ సతీష్ హడప. మా వాట్సాప్ నంబరు డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు చక్కగా మా వాట్సాప్కి మెసేజ్ చేయండి. మీరు ఇప్పుడు దాకా మీరు ఏమైనా లాసులు చూసి ఉండొచ్చు. ఇక నుంచి మా దగ్గర ప్లాన్ తీసుకొని మీరు మూవ్ అయితే ఇక నుంచి మీకు 1 రూపీ కూడా లాస్ ఉండదు. మీ క్వార్టర్లీ కానీ, మీ ఆఫర్లీ కానీ, మీ ఇయర్లీ కానీ, మీ పోర్ట్ఫోలియోలు కానీ, మీ ట్రేడింగ్ ప్లాన్స్ కానీ అన్నీ పాజిటివ్లో ఉంటాయి. అన్ని లాభాలే చూస్తారు కానీ నష్టాలు చూడరు. అది మా గ్యారంటీ. టాప్ మూవర్స్, టాప్ లూజర్స్ ఒకసారి షేర్ మార్కెట్ని మూవ్ చేస్తున్న స్టాక్స్ చూద్దామండి. ఇవన్నీ టాప్ గెయినర్స్. ఐటీఐ అండ్ ఐఏఎఫ్ఎల్, ఈపీఎల్ ఇవన్నీ కూడా 2.5% నుంచి 3% పైన పెరిగినాయి. ఈరోజు మార్కెట్లో లాభాలను బాటలు నడిపించినవి ఇవ్వండి స్టాక్స్. గురువారం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ గురువారం భారీ ఎత్తులు పడే అవకాశం ఉంది. మనకి అమెరికా నుంచి మనకి బ్యాడ్ న్యూస్, 25% ఎక్స్ట్రా టారిఫ్స్ విధించారు. మనం ఏం చేయలేం. కాస్త 2-3 రోజులు జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. అండ్ పిడిలైట్ ఇండస్ట్రీస్ అండ్ జేకే పేపర్ కూడా మనకి 1.3% పైన పెరిగినాయి. కెనరా బ్యాంక్, జేఎస్ఎల్, బ్లూ స్టార్ కంపెనీ, ఇండిగో పెయింట్స్, కుమెన్ సెంట్స్, సరేగామ, ఎంఎఫ్ఎస్ఎల్, శ్రీరామ్ సిమెంట్స్, ఇండియా మార్ట్, యాప్టస్ ఇవి కూడా మనకి 3% పైన పెరిగినాయి. ఇదంతా బెల్లు, జేఎఫ్సి ఇండియా, ట్రెంట్, గ్రాఫైట్, నేషనల్ అల్యూమినియం ఇవి కూడా మనకి 0.7% పైన పెరిగినాయండి. ఇవన్నీ టాప్ మూవర్ స్టాక్స్ షేర్ మార్కెట్లో ఈరోజు మనకి గెయిన్ అయిన స్టాక్స్ అండి. లాభాల్లో నడిచిన స్టాక్స్ చూసుకొని ట్రేడ్ చేయండి. హిడింగ్టన్, సిసిఎల్, బేర్ క్రాప్ ఇవన్నీ కూడా 5% పైన మనకి ఈరోజు లాస్ అయిందండి. ఇందాక మనం టాప్ గెయినర్స్ చూసామండి. ఇప్పుడు మనం టాప్ లూజర్స్ చూస్తున్నాం. మార్కెట్ని కిందకి లాగిన స్టాక్స్ ఇవన్నీ కేఎన్స్, మెట్ప్లస్, ఏరీస్, ఎల్జీ ఎక్విప్మెంట్ కానీ 4.5% పైన లాస్ అని. సుమి సిమెంట్, కోరమండల్, డివిస్ ల్యాబ్, బ్రిటానియా అండ్ ఎలివాసు, సినర్జీ లాంటివి అన్నీ కూడా 3.5% పైన లాస్ అయినాయి. అజంతా ఫార్మసీ అండ్ ప్రిన్స్ పైప్, పీసీబీఎల్, బిహెచ్ఈఎల్ ఇవి కూడా 3.3% పైన మనకి లాస్ అయినాయి. యాంబరో, గ్లాక్సో, సుందరం ఫైనాన్స్, బయోకాన్, శ్యామ్ మెంటల్, ఎఫ్మీ కెమికల్స్, కన్సీనర్, టన్లా ఇవి కూడా 3% పైన లాస్ అయినాయి ఈరోజు. అండ్ షేర్ మార్కెట్లో సలహాలు మీ టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అండ్ మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని విషయాల కోసం, మరిన్ని విశ్లేషణ కోసం, మరిన్ని సలహాలు సూచనల కోసం డైలీ మా ఛానల్ని ఫాలో చేయండి. టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్, మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్ సతీష్ హడప. వెరీ మచ్.